హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులకి కామన్గా వచ్చే డౌటే అండి. ఏంటంటే గర్భం దాల్చిన తర్వాత కాకరకాయలు తినవచ్చా లేదా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అటువంటి వారి కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత కాకరకాయ అనేది తినొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అది ఒక్కసారి చెప్తాను చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాకరకాయ తినడం వల్ల మనకి ఎక్కువగా హీట్ చేసే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల ఫస్ట్ 3 months అయితే చాలా వరకు అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే మనకి హీట్ ఎక్కువ చేసింది అంటే ఫాస్ట్గా మనకి పీరియడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల ఫస్ట్ 3 months అయితే మనము ఈ కాకరకాయని అవాయిడ్ చేయడం చాలా అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి, పీరియడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఫస్ట్ 3 months అయితే మీరు ఈ కాకరకాయని అవాయిడ్ చేయడం బెస్ట్. నెక్స్ట్ కూడా మనకి బేబీ డెవలప్మెంట్ బాగా ఉంటుంది కాబట్టి ఈ కాకరకాయ అనేది మనకి ఎక్కువగా హీట్ చేస్తుందన్నమాట. హీట్ చేస్తుంది కాబట్టి మనకి వీక్లీ వన్స్ ఆర్ 2 weeksకి వన్స్ అలా తింటే చాలండి ఈ కాకరకాయ అనేది. ఎందుకంటే మనకి హీట్ ఎక్కువగా చేస్తుంది కాబట్టి. అందువల్ల మనము కాకరకాయని వీలైనంత వరకు మన ఫుడ్లో అవాయిడ్ చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే నేను కాకరకాయ తింటే నాకు చాలా అంటే చాలా హీట్ చేసేది, వాష్రూమ్ వెళ్ళేదానికి కూడా చాలా ఇబ్బంది అనిపించేది అనమాట. అందువల్ల మీరు కూడా అవాయిడ్ చేయడం బెస్ట్ అని నేను చెప్తాను. ఓకే, ఇది అండి ఇవాళ వీడియో ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కాకరకాయని వీలైనంత వరకు మీ ఫుడ్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.